హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో పాలకోవాని చాలా సింపుల్గా తక్కువ టైంలో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇలా ప్రిపేర్ చేసిన పాలకోవా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇక్కడ నేను ఈ పాలకోవా కోసం 3 లీటర్ల పాలని తీసుకుంటున్నాను. మూత పెట్టి ముందుగా హై ఫ్లేమ్లో పెట్టి పాలని వేడి చేయాలి. పాలు ఇలా పొంగొచ్చే ముందు మూత పక్కకు తీసేసి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి ఈవెన్గా కలుపుకుంటూ ఈ పాలకోవాని ప్రిపేర్ చేయాలి. ఇక్కడ నేను తీసుకున్న పాలు ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నానండి. అప్పుడే పాలకోవా త్వరగా ప్రిపేర్ అవుతుంది. పాలల్లో నీటి శాతం ఎక్కువ ఉంది అంటే చాలా టైం పడుతుంది ఈ పాలకోవా ప్రిపేర్ అవ్వడానికి. ముందు కోవా ప్రిపేర్ అవ్వడానికి ముందు అంటే ఇలా పాలు పొంగొచ్చే ముందు హై ఫ్లేమ్లో పెట్టి ఈవెన్గా కలుపుకుంటూ ప్రిపేర్ చేయాలి. అప్పుడే త్వరగా అవుతుంది. మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి వేశాను. పాలు కాస్త దగ్గర పడుతున్నాయి అనుకున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి. అలాగే పాలు కాస్త చిక్కబడిన తర్వాత పంచదార కూడా వేశాను. అంటే ఒక పావు వంతు అయిన తర్వాత పంచదారను వేయాలి, ముందు వేయొద్దు. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిక్కగా అయిన తర్వాత ఇప్పటి నుంచి లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి. ఇప్పటి నుంచి హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి కలిపాము అంటే అడుగు పట్టేస్తుంది. ఈ పాలకోవా అడుగు పట్టింది అంటే టేస్ట్ అనేది పూర్తిగా మారిపోతుంది. కాబట్టి ఇలా దగ్గర పడే ముందు ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే నిదానంగా ఈవెన్గా కలుపుకుంటూ ప్రిపేర్ చేయాలి. ఇక్కడ నేను ఈ పాలకోవా ప్రిపేర్ చేయడానికి కనీసం గంటన్నర పైగానే టైం పట్టిందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా దగ్గర పడేటప్పుడు ఖచ్చితంగా ఈవెన్గా కలుపుకుంటూ ఉండాలి. ఏ మాత్రం కలపకుండా ఉన్నా కానీ పాలకోవా అడుగు పట్టేస్తుంది. అడుగు పట్టేసింది అంటే కోవా టేస్ట్ అనేది పూర్తిగా మారిపోతుంది. ఇక్కడ చూడండి, ఇలా కాస్త దగ్గరగా అవుతుంది కదా, మరికొద్దిసేపు కలుపుకోవాలి. ఇక్కడ నేను ఈ 3 లీటర్ల పాలలోకి 300 గ్రాముల పంచదార వేశాను. అంటే పావు కేజీ కంటే కొంచెం ఎక్కువ వేశానండి. లీటర్ పాలకి 100 గ్రాముల పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేసేయాలి. ఇలా కాస్త లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసాము అంటే కోవా ప్రిపేర్ చేయడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. మరీ ఎక్కువసేపు ఉడికించినా కానీ పొడి పొడిగా అయిపోతుందండి. ఇలా ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించి అలానే వదిలేయకుండా ఇలా మ్యాష్ చేయడం వల్ల పాలకోవా బిళ్ళలు చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఇక్కడ నేను ప్లేట్కి ముందుగానే నెయ్యి రాసి పెట్టేశాను. ఇలా నెయ్యి రాసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన ఈ పాలకోవాని ఇలా వేసేయాలి. ఇలా వేయడం వల్ల ఈ ప్లేట్కి అంటుకోకుండా ఉంటుంది. అలాగే పాలకోవా బిళ్ళలు పెట్టడం కోసం మరొక ప్లేట్కి కూడా నెయ్యి రాశాను. నెక్స్ట్ చల్లారక ముందే అంటే కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం పట్టుకోగలిగినంత వేడి ఉన్నప్పుడే కోవా బిళ్ళలు ప్రిపేర్ చేసాము అంటే పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియం సైజు ఉండే పాలకోవాల్ని ప్రిపేర్ చేస్తున్నాను. అన్నిటినీ కూడా ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత చేతి వేళ్ళతో జస్ట్ కాస్త ప్రెస్ చేసాము అంటే కోవా బిళ్ళల షేప్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదండి, చాలా సింపుల్గా ఈ పాలకోవాని ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే కాస్త ఓపిక ఉండాలి. అలానే పెట్టి అలానే వదిలేయకుండా అక్కడే ఉండి దగ్గరుండి కాస్త ఓపికగా అడుగు నుంచి కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే ఈ పాలకోవాకి మసలైన టేస్ట్ వస్తుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా 2 వేలతో ఇలా జస్ట్ ప్రెస్ చేసాము అంటే సరిపోతుంది. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే పాలకోవా బిళ్ళలు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యాయి. ఇలా ప్రిపేర్ చేసిన పాలకోవా బిళ్ళల్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇలానే అన్ని కూడా ప్రిపేర్ చేసేసి స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదండి, పాలకోవాలపై ఏ మాత్రం క్రాక్స్ రాకుండా చాలా సాఫ్ట్గా ప్రిపేర్ అయ్యాయి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.